కాకినాడ తిలక్ వీధిలో గల కాకినాడ పోర్ట్ స్టీవ్ డోర్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి పితాని నూకరాజు జెండా ఆవిష్కరించారు. అనంతరం పితాని నూకరాజు మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే ఉత్సవంను ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిరాడంబరంగా జరుపుకోవడం జరిగిందన్నారు. పోర్టులో ఉన్నటువంటి కార్మికులందరూ ఐక్యంగా మెలగాలని, తద్వారా కార్మికుల హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ రాఘవేంద్రరావు, శివాజీ, సాంబమూర్తి, ఓలేటి రాము, శివశంకర్, ఆవుల సతీష్, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం చెప్పుకుంటున్నాము. చాలామంది చెప్తున్నారు ప్రపంచ కార్మికులారా ఐక్యంగా అంటారు. ఇక్కడ కార్మికుల్లో విభేదాలు పెడుతుంటారు. ముందు నేనేమంటే పోర్టు కార్మికులారా ఐక్యంగా అంటున్నాం. మనం కాకినాడలో ఉన్నటువంటి పోర్టులో ఉన్న అన్ని కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఐక్యతగా ఉండి మన హక్కులు సాధించుకుంటూ పోర్టు అభివృద్ధికి తోడ్పడుతున్నాం. మరి అదే పందాన్ని, అదే ఆచారాన్ని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో కార్మికులందరూ కూడా ఐక్యతగా ఉండి మరింత ముందుకు వెళ్ళాలని, తద్వారా కార్మికుల హక్కుల సాధనలో మా వంతు పాత్ర కూడా మేము పోషిస్తామని చెప్పేసి ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కాకినాడ ఉన్న పోర్టు కార్మికులకి, కాకినాడలో ఉన్న అన్ని కార్మిక వర్గాలకు కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.